మనం ఇప్పుడు పార్ట్ 2 వీడియో చేస్తున్నామండి. ఈ పార్ట్ 2 వీడియో ఫస్ట్ టాపిక్ వచ్చేసేసరికి శాటిలైట్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాము. శాటిలైట్స్ మన ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలా తిరుగుతాయో శాటిలైట్స్ కూడా ప్లానెట్ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటాయి. మన ఎర్త్కి ఒకటే శాటిలైట్ ఉంది అన్నాను కదండి, అదేంటి? మూన్. అసలు శాటిలైట్సే లేని 2 ప్లానెట్స్ ఉన్నాయండి. అవి ఏవంటే మెర్క్యూరీ అండ్ వీనస్. దీనికి 0 శాటిలైట్స్, అంటే అసలు శాటిలైట్సే లేవు. మిగతా ప్లానెట్స్ అన్నిటికీ శాటిలైట్స్ ఉన్నాయి. మన యొక్క ఎర్త్ శాటిలైట్స్ మూన్. ఇది న్యాచురల్ శాటిలైట్ అండి. ఆర్టిఫిషియల్గా మనం చాలా శాటిలైట్స్ని పంపించాము. ఈ మూను మన భూమిలో 1/4 పార్ట్ ఉంటుందండి. 1/4 దట్ ఆఫ్ ది ఎర్త్. దీని డయామీటర్ వచ్చేసేసరికి 1/4 పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఇది మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది బికాస్ ఇది చాలా తక్కువ దూరంలో ఉంది. ఎంత అంటే 3,84,400 కిలోమీటర్స్ అవే ఉందండి మన ఎర్త్కి. కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ మూను మన భూమి చుట్టూ తిరిగి రావడానికి 27 days పడుతుంది. మూను మన ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి పడుతుంది. అలాగే తన చుట్టూ తాను కూడా ఒక స్పిన్ చేసుకోవడానికి 1 time స్పిన్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ టేక్స్ 27 days. కాబట్టి మనకి ఎప్పుడు కానీ చంద్రుడు ఒకవైపే మనం చూడగలుగుతాము. మనకి ఈ యొక్క మూన్ పైన లైఫ్ అనేది ఫేవరబుల్ కాదు. బికాస్ ఇట్ హ్యాస్ వెరీ మౌంటైన్స్ అండ్ డిప్రెషన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సో లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనం మ్యాన్ మేడ్ శాటిలైట్స్ గురించి తెలుసుకుందాం. మ్యాన్ మేడ్ శాటిలైట్స్. మనకి ఈ మ్యాన్ మేడ్ శాటిలైట్స్ రాకెట్ ద్వారా తీసుకెళ్ళేసేసి దానికి సరైన ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మనకి సమ్ ఇండియన్ శాటిలైట్స్ ఏవేవి ఉన్నాయంటే అంటే ఇన్సాట్, ఎడ్యుసాట్, IRS ఎక్సెట్రా. ఇవి మన యొక్క మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అండి. ఇంకా మనకి చాలా శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఇంకొక మెయిన్ పార్ట్ ఆన్ మూన్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. మన మూన్ పైన ఫస్ట్ టైం స్టెప్ చేసినది అంటే కాలు పెట్టినది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు అంటే 21 July 1969. He is the first man who stepped on the surface of the moon on 21 July 1969 is Neil Armstrong. ఇది మనకి మూన్ పైన వచ్చేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి క్వశ్చన్.
మనకి ఈ మ్యాన్ మేడ్ శాటిలైట్స్ ఉన్నాయి కదండి, ఈ మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అన్నీ మనకి ఇస్రో, మన ఇండియన్ శాటిలైట్స్ అన్నీ ఇస్రో ద్వారా పంపించబడతాయి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క లాంచింగ్ స్టేషన్ వచ్చేసేసరికి శ్రీహరికోట. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, STSC, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇంకొకటి SHAR, శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్, SHAR, షార్. మన ఇండియన్ శాటిలైట్స్ అన్నీ ఈ ఇస్రో అనేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట నుంచి పంపిస్తోంది. దీనికి ఇంకొక నేమ్ ఏంటి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట ఆల్టిట్యూడ్ రేంజ్, STSC, ఇంకోటి SHAR. మనకి 24th సెప్టెంబర్ 2014లో 24th సెప్టెంబర్ 2014లో మార్స్ ప్లానెట్ పైకి మంగళ్యాన్ దీన్ని మామ్ అని కూడా అంటారు, MOM, మార్స్ ఆర్బిటర్ మిషన్. మన ఇస్రో అనేది మార్స్ ప్లానెట్ పైకి అట్మాస్ఫియర్ టోపోగ్రఫీ రీసెర్చ్ కోసం పంపించింది. ప్రజెంట్ మన ఇస్రో అనేది 4th స్పేస్ ఏజెన్సీ అయిందండి. మార్స్ని మార్స్ చేరుకోవడంలో మనది 4th స్పేస్ ఏజెన్సీ అయ్యింది. ఫస్ట్ ఏదంటే సోవియట్ స్పేస్ సెంటర్, సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నాసా, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 3 తర్వాత మన ఇస్రో అనేది 4th స్పేస్ ఏజెన్సీ టు ఎక్స్ప్లోర్ ఇట్స్ అట్మాస్ఫియర్ అండ్ టోపోగ్రఫీ ఆన్ మార్స్ ఇన్ ద వరల్డ్ వైజ్ అండి. నెక్స్ట్ మనం శాటిలైట్స్ టాపిక్ టోటల్గా అయిపోయింది. ఆస్టెరాయిడ్స్, మెటీరాయిడ్స్ అండ్ కామెట్స్ గురించి తెలుసుకుంటే ఈరోజు ఈ టాపిక్ అయిపోతుంది. ఆస్టెరాయిడ్స్, ఇవి ప్లానెట్స్ ఎలా తిరుగుతూ ఉంటాయో అలానే సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. ఈ ప్లానెట్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయండి. ఇవి స్మాల్ రాకీ ఆబ్జెక్ట్. మామూలుగా అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటివి ఏమంటాము అంటే
ఒక ఏవైనా ప్లానెట్స్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత కొన్ని ఏళ్ళ క్రితం ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఏర్పడినటువంటి పార్ట్స్ని ఆస్ట్రాయిడ్స్ అని మన సైంటిస్టులు అంటూ ఉంటారు. నెక్స్ట్ మెటరాయిడ్ గురించి తెలుసుకుందాం. ఈ మెటీరాయిడ్స్ ఏంటి అంటే ఇవి కూడా స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ పార్ట్స్. స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ పార్ట్స్. ఈ యొక్క మెటరాయిడ్స్ అప్పుడప్పుడు మన ఎర్త్ మీదకి కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు జరిగేటువంటి ఫ్రిక్షన్, అవి చాలా స్పీడ్గా వస్తుంటాయి కదా మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలికి. అవి వచ్చే స్పీడ్కి జరిగేటువంటి ఫ్రిక్షన్లో అవి అక్కడే బర్న్ అయిపోతాయి. ఆ బర్న్ అయినప్పుడు మనకి ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి పూర్తిగా బర్న్ కాకోకుండా మన భూమిపై కూడా పడుతూ ఉంటాయండి. అప్పుడు మన భూమిపైన ఒక హాలో అనేది ఏర్పడుతుంది. హాలో అంటే పెద్ద గుంత. పూర్తిగా బర్న్ అవ్వకుండా మిగిలిపోయినటువంటి ఆ మెటరాయిడ్ వల్ల మనకి హాలోస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి కామెట్స్ గురించి చెప్పుకుందాం. కామెట్స్ అనే సెలెస్టియల్ బాడీస్, ఈ ఆబ్జెక్ట్స్ అనేది హెడ్ టెయిల్ కలిగి ఉంటుందండి. హెడ్ అండ్ టెయిల్. ఈ హెడ్ వచ్చేసేసరికి మంచుతో ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్ అనేసి ఉంటాయి. సాలిడ్ పార్టికల్స్ హెల్డ్ టుగెదర్ విత్ బై ఐస్. ఈ టెయిల్ పార్ట్లో మాత్రం టోటల్గా గ్యాసెసే ఉంటాయి. మనకి మోస్ట్ బాగా తెలిసినటువంటి కామెట్ ఏది అంటే హాలీస్ కామెట్. ఇది మనకి 76 ఇయర్స్కి ఒకసారి మన యొక్క భూమికి దగ్గరగా వస్తుంది. ఫస్ట్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1986లో దగ్గరలో వచ్చింది. నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్ 76 ఇయర్స్ మీన్స్ 2061లో వస్తుంది. ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి, ఒకటి చూడండి. మనకి లైట్, సూర్యుని యొక్క కాంతి పర్ సెకండ్ 3 lakhs కిలోమీటర్స్ వెళ్తుంది. అలా మన భూమిని చేరడానికి ఒక 8 minutes అనేది పడుతుంది. మనకి కాంతి, లైట్, సూర్యుని యొక్క కాంతి పర్ సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ వెళ్తుందండి. అంత స్పీడ్గా వచ్చినా సరే మన భూమిని చేరడానికి 8 minutes పడుతుంది. అంటే మన భూమి ఎంత దూరంలో ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, సన్ చాలా పెద్దది అని చెప్పాను కదండి. 13 lakhs ఎర్త్లు కూడా మన యొక్క సన్లో ఫిట్ అవుతాయంట. 13 లక్షల భూములు కలిపినా కూడా సూర్యునిలో అన్ని భూములని ఇమిడింపచేయచ్చు అనేసి మనకి సైన్స్ చెబుతోంది. ఓకే అండి, ప్లీజ్ లైక్ దిస్ వీడియో and subscribe. Thank you to all.